పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా బీజేపీ చరిత్ర సృష్టించింది. ఇక్కడ మమత ఓటమి ఒకటే సంచలనం కాదు, మరెన్నో సంచలనాలు కూడా నమోదయ్యాయి. బెంగాల్ ఎన్నికల్లో కలితా మాజు గెలవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పనిమనిషిగా ఉన్నటువంటి కలితా మాజీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికై కొత్త చరిత్ర సృష్టించారు. హౌస్గ్రామ్ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ తరపున బరిలోకి దిగింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,535 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. దాదాపు 1,00,000కు పైగా ఓట్లు ఆమె సాధించడం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు కలిత పలు ఇళ్లలో పనిమనిషిగా పనిచేశారు. నెలకు కేవలం 2,500 రూపాయల వరకు సంపాదించేవారు. ఆమెకు ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు. అయినా కూడా 2021 ఎన్నికల్లోనే బీజేపీ ఆమెకు సీటు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, కానీ తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో ఓడిపోయారు. అయినప్పటికీ బీజేపీ మరోసారి ఈ ఎన్నికల్లో ఆమెకు సీటు ఇవ్వడం విశేషం. ఈ ఎన్నికల్లో ఆమె బీజేపీ తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించింది. బెంగాల్ ఎన్నికల్లో కొంతమంది సాధారణ వ్యక్తులు కూడా ఇలా విజయం సాధించడం విశేషం. మొత్తం మీద దేశ ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు ఉన్నాయన్నటువంటిది ఈ విజయం చాటి చెబుతోంది.